ఇక నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి తిరుమల శెట్టి లక్ష్మీనారాయణ కుటుంబాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. నిందితుని తొందరగా అరెస్ట్ చేసి శిక్ష పడేలా చూడాలని పోలీస్ అధికారులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశించారు. అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనం అడ్వాన్స్గా ఏదన్నా ముందే చెప్పుండేవాళ్ళం పోలీసు వాళ్ళు కూడా చదువు కొన్ని జాగ్రత్తని వాడు ఈ విధంగా చేస్తాడు. ఈ ఊరోళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. మూర్ఖంగా ఎదవలాగా చేశాడు. ఎవరు మనుషులు ఎవరు జైలు పెట్టుకుంది. సరే బుద్ధిచ్చాడు, కోపంతో తర్వాత అయినా పోయి తొక్కిచ్చాడంటే అది రాక్షసుడు చేసాడు. మనిషి చేసాడు, వాడు ఆ శిక్ష అనుభవిస్తాడు. దాంట్లోకి ఏం ఒపీనియన్ లేదు. మీరు కూడా చిన్నపిల్లలు తప్పనిసరిగా వాళ్ళు కూడా మీరు కూడా నమ్మ హెల్ప్ చేయండి. నేను కూడా కంపల్సరీగా హెల్ప్ చేస్తా. అమ్మాయికి ఏదో జాబ్ అయితే ఇప్పిస్తాను కంపల్సరీగా. మీరు ఆ సర్టిఫికేట్స్ ఎక్కడ ఇచ్చి ఇవ్వమ్మా నాకు నువ్వు. నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడికి కాపులు తెలుగుదేశం పార్టీలో ఉంటారని నాకు క్లారిటీ ఉంది. ఆ రోజు మన వాళ్ళు వచ్చినా కూడా చెప్పాను, నీకు అన్యాయం % కూడా అన్యాయం చేయను. కాబట్టి వీళ్ళు ఎవరు తలవాటు మాట్లాడుకోవడం కాదు, కంపల్సరీగా అన్యాయం జరిగే మాటలు దాంట్లో వాడు రాక్షసులాగా ఎస్ఐ సార్ పిలిచి మందలించారు. ఇది కరెక్ట్ కాదు, మేము ఎంక్వైరీ చేసుకున్నంత వరకు ఆ అబ్బాయి ట్రక్ నువ్వు కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలి దానికి, గొడవ పడకండి బాయ్, అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దాం అని చెప్పారు సార్. అక్కడితో అయిపోయింది సార్ విషయం. మేము ఇంకే వదిలేద్దాం అతని దగ్గర. నన్ను అంతకుముందు బెదిరించారు. స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకేం జరిగింది. మేము కూడా ఇంకా అతనితో వద్దు, ఇంకా పక్కకి వెళ్ళిపోదాము, ఎవరి దగ్గరైనా మనం అవును సార్. ఇంకొక అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఆ అబ్బాయి కూడా ఇలానే ట్రాక్టర్కి వెళ్తుంటాడు. లేదు సార్, ఇంకా ఆ అబ్బాయికి 22 years అండి. ఇలా మేము ఇంకా అవసరం లేదు అతనితోటి. మనం ఇప్పటికీ 2-3 సార్లు చూస్తున్నాం అతని వ్యవహారం ఎట్లాంటిది ఏందనేది. వాడు మనల్ని కాదు ఎవరిని తీరా